స్టార్ హీరోలందరూ దాదాపు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. రికార్డుల బార్ హైలో ఉండడంతో స్టార్ హీరోలు ఆ రేంజ్కి వెళ్ళడం కష్టమైపోతోంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరగడం హీరోలకు ఇబ్బంది తెచ్చిపెడుతోందా? బాహుబలి, RRR, పుష్ప 2 ఇలాంటి మ్యాసివ్ హిట్స్ తర్వాత టాలీవుడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో హీరోలు ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వక ఫ్లాపులు ఫేస్ చేయాల్సి వస్తోంది. అలా ఎన్టీఆర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బాలీవుడ్ ఎంట్రీ వార్ 2 రిలీజ్ కి ముందు స్కై హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో చేసిన దేవర మినిమం 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఈ నెంబర్ని రీచ్ కాలేకపోయింది. దేవర విషయంలో కూడా కమర్షియల్గా వర్కౌట్ అయినా కంటెంట్ విషయంలో ఆడియన్స్ అంతగా సాటిస్ఫై కాలేకపోయారు. మరి ఈసారి డ్రాగన్ విషయంలో అయినా అటు బాక్సాఫీస్ని ఇటు ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తారేమో చూడాలి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్లో ఉన్న బాలకృష్ణ అయినా పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న టాలీవుడ్కి బూస్ట్ ఇస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా వైడ్ సబ్జెక్టుతో తెరకెక్కిన అఖండ 2 అంచనాలు అందుకోలేదు. ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్గా భారీ ప్రమోషన్లు కూడా చేసినా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అఖండ 2 బాలయ్య హిట్ ట్రాక్ ని బ్రేక్ చేసిన మూవీ. అఖండ బ్లాక్ బస్టర్ తో అఖండ 2 మీద నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి ఎక్స్పెక్టేషన్స్. అప్పటి వరకు సౌత్ హీరోగా ఉన్న బాలయ్య పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు. కానీ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన అఖండ 2 మాత్రం ఆడియన్స్ కి రీచ్ అవ్వక టాలీవుడ్ కి నిరాశే మిగిల్చింది.